శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండలో మాజీ మంత్రి ఉషశ్రీపై పోలీసులకు కూటమి నేతలు ఫిర్యాదు చేశారు. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసి సమాజంలో గొడవలు సృష్టిస్తారని కంప్లైంట్లో పేర్కొన్నారు. వెంటనే ఉషశ్రీపై కేసు నమోదు చేయాలన్న నేతలు మంత్రి సవితాపై ఉషశ్రీ అనుచిత వ్యాఖ్యలు చేశారని మండిపడ్డారు. వైఎస్ఆర్ పార్టీ ఇన్ఛార్జిగా తీసుకెళ్లాలని గత 4-5 రోజులు కూడా ఇక్కడ పెనుగొండలో ఉన్నట్టు గౌరవ ఎమ్మెల్యే మంత్రి గారిని వ్యక్తిగత ఆరోపణలు చేసుకుంటూ రకరకాలు మాట్లాడుతుంది. ఆయన మేము కౌంటర్ ఇవ్వలేదు. కనుక రాజకీయ ప్రతిపక్షం పార్టీ కంటే అనుకుంటున్నాం. అయితే దీనంటే చూపించేది అంటది. అలాగా మన పెనుగొండలో ప్రెస్ మీట్ పెట్టి చాలా హీనాతీతం అంటే గౌరవ మంత్రి కుటుంబం గురించి వ్యవస్థ గురించి తర్వాత విచారణ నిధికి మాట్లాడుతూ లాస్ట్కి చెప్పులతో కొట్టండి మంత్రిని అనేటువంటి లాంగ్వేజ్ కూడా వాడుతుంది. అమలుకి మేము పట్టించుకో చెప్పులు తీసుకొని చెప్పులతో కొట్టండి అంతేగా చెప్పులతో దాడి చేయండి అనేటువంటి భాష కూడా మాట్లాడి దానికి రికార్డ్ వీడియో వచ్చిన దానికి మా వాళ్ళందరూ మనోభావం ఎందుకంటే ఇది రెచ్చగొడితే లాంగ్ టర్మ్ సమస్య మా వాళ్ళు కూడా గ్రామంలో తిరుగుపడతారు. జరగకూడదు ఆమెను పిలిపించి భవిష్యత్తు రాజకీయం ఏమేమి చేసుకోవాలమ్మా. ప్రభుత్వాన్ని విమర్శించుకో, ప్రభుత్వాన్ని ప్రతిపక్ష పార్టీ ఏమని చేసుకో, వ్యక్తిగత ఆరోపణలు రావు. పర్సనల్ దానిలో రాజకీయం చేసుకో, మా ధర్నా చేసుకో, మీరు ప్రభుత్వ తెలుగుదేశం పార్టీ చెప్పుకో, మాకు అభ్యంతరం లేదు. ప్రతిపక్ష పార్టీ వ్యక్తిగత ఆరోపణలు చేయడం, వ్యక్తిగత హింసించడం ఇలాంటి బాగు చేయడం దెబ్బతింది. దానికోసం ముందుగా కూడా మేము ఇచ్చాం. మా వాళ్ళు కూడా చాలా సీరియస్గా ఉన్నారు. మహిళలందరూ కూడా గౌరవ మంత్రిని ఇలా విచారణ మీద మాట్లాడడం అనేది చాలా బాధాకర విషయం. మా మేడం గారు అభివృద్ధి చేసేది ఓర్సలప్ప వచ్చి వ్యక్తిగత దూషణ చేస్తాను. ఇట్లే మా మేడం గారు సవితం గారు మాట్లాడితే మేము కూడా ఊరికి ఏడ్చేది లేదు. నేతైనటువంటి వలస పక్షి ఉషశ్రీ శరణ్ గారు మంత్రి సవితమ్మ మేడం గారి మీద లేనిపోని ఆరోపణలు వేసి కుటుంబ పైన మేడం మీద అనేకమైన వ్యక్తిగత విషయాలు అన్ని కూడా మాట్లాడడం జరిగింది. దాంట్లో 1 కాదు 2 కాదు వీళ్ళకి 4 సార్లు మాట్లాడితే మేము కూడా ఇంక సహించే పరిస్థితి లేదు. ఎందుకంటే ఇప్పుడనే పోలీస్ స్టేషన్కి వచ్చి ఇప్పుడు కంప్లైంట్ ఇచ్చాము. ఎందుకంటే ఉషశ్రీ మేడం గారు అదుపులో ఉండాలి, ఆయన నోరు అదుపులో పెట్టుకోవాలి. ఎందుకంటే పెనుగొండ కాన్స్టిట్యూన్సీలో ఉండేటువంటి ప్రజానీకం చూస్తా ఉంది ఏం ప్రతిపక్షంలో ఏం చేస్తా ఉంది, అధికారంలో 5 సంవత్సరాలు ఏం చేసింది. కళ్యాణ దుర్గంలోకి పోతే ఈ రోజు పుట్టలుగా ఆయన మీద కథలు చెప్తున్నారు. ఏమంటే ఇసుక దందాలు అయితేనేమి, అదే ఎస్సీ యాక్ట్ కేసులు పెట్టించి సొంత అనుచరుల పైన ఎస్సీ యాక్ట్ కేసులు పెట్టించేటువంటి నైజం. ఆమె మంత్రిగా ఉన్నన్నాళ్ళు కూడా ఎన్ని దాచుకోవడం తప్ప వేరే కార్యక్రమాలు ఏమీ చేయలేదు. ఈ రోజు మన సవితా మేడం గారు 2 సంవత్సరాల్లో అనేకమైనటువంటి అభివృద్ధి అయితే మీ సంక్షేమ పథకాలు అయితే 2 కళ్ళుల మన కాన్స్టిట్యున్సీ అంతా కూడా ఫుల్ డెవలప్మెంట్ జరుగుతా అంటే ఓర్చలేక ఈ రోజు వ్యక్తిగతంగా విమర్శలు చేస్తా ఉంది. ఇది మంచి పద్ధతి కాదు. ఇదే రకంగానే వ్యక్తిగత విమర్శలు చేస్తే మేము కూడా వ్యక్తిగత విమర్శలు మేము కూడా చేయడానికి రెడీగా ఉన్నాము. రేపు పొద్దున్నే గ్రామాలకు వస్తే ఇదే విధంగా నువ్వు రచ్చగొడితే మేము సహించే పరిస్థితి లేదు.